అబ్రహాం గారు అందుకే దేవుడు చెప్పినట్టు విన్నాడు, దేవుడు చెప్పినట్టు బ్రతికాడు. అందుకే ఆయన పేరు ఎక్కడ లిఖింపబడిందో తెలుసా? నా మాటలు నువ్వు విన్నావు అబ్రహాం, నేను చెప్పినట్లు చేసావు, నువ్వు నేను ఏదైతే చెప్పానో అదే చేసావు. తనకున్నటువంటి ఊరుని, తనకున్నటువంటి పొలాన్ని, తనకున్నటువంటి ఆస్తిని, తనకున్నటువంటి బంధువుల్ని, అయినపోయిన వాళ్ళని అందరిని వదిలేసాడండి దేవుడు ఒక్క మాట సెలవిస్తే. మీ అందరికీ తెలుసు కదా ఆ వచనం ఎక్కడుందమ్మా? ఆ వచనం ఎక్కడుంది? ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం అనుకుంటాను, చూడండి ఒకసారి. చదువు నేనా. దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాం గారితో ఏమని? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళిపో అన్నాడు. ఏమండి, మారు మాట మాట్లాడదండి, దేశాన్ని వదిలేశాడు. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళిపోవాలి. నువ్వు ఎక్కడి నుంచి? నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి వెళ్ళిపోవాలి. ఏమిటి, దేశాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడతామా చెప్పండి? దేశం వరకు ఎందుకండి, మన ఇంటిని వదలంటే ఇష్టపడతామా? మన వాళ్ళను, బంధువులను వదలడానికి ఇష్టపడతామా? ఏమండి, ఈరోజు ఆదివారం కదా, ఈరోజు ఆదివారం కదా, మీ ఇంటికి ఎవరున్నా చుట్టపు చూపు బంధువులు, ఎక్కడో దూర బంధువులు మీ ఇంటికి వచ్చారనుకోండి, ఒక నలుగురో ఇద్దరు, మీరు మందిరానికి వస్తారా? మందిరానికి వస్తారు? ఇంకా రారు. ఎందుకు చెప్పండి? వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి? చేయాలి కదా, బిర్యానీలు, మటన్లు, చికెన్లు తెచ్చేయాలి. ఇంకా వాళ్ళ పేరు మీద మనం కూడా చేసుకొని బ్రహ్మాండంగా తినాలా? అందుకు ఏం చేయాలా? మందిరానికి ఎగరగొట్టాలా? ఎంతమంది మనం అందరం ఇక్కడ, నాతో సహా లాస్ట్ వరకు అందరం బంధువులు వస్తే ఏం చేసిన వాళ్ళమే? మందిరం ఎగరగొట్టాలో కదా. మేము మందిరం ఎగరగొట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయొద్దండి. ప్రతి ఆదివారం ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మేము మందిరానికి వస్తామనే వాళ్ళు చెప్పండి. ఇప్పుడు వరకు ఏమండి, ఎందుకు చెప్తానంటే ఇక నుంచైనా ఉండడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ టైం ఎవరు వచ్చినా ఇంట్లో కూర్చోబెట్టి చూసేయండి. ఏంది వీళ్ళు మాకు మర్యాద ఇవ్వలేదు, ఏంది మమ్మల్ని పట్టించుకోలేదు అన్నా కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లే. వీళ్ళు పట్టించుకుంటే ఎంత, పట్టించుకోకపోతే ఎంత. బంధువులు మీరందరికీ బంధువులేమో, నాకైతే బంధువులు నేనేమంటాను తెలుసా? రా బంధువులు అంట.